యో యో వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. మీకు కూడా ఒక వ్యక్తి అంటే ఇష్టం ఉందా? కానీ వాళ్ళకి వెళ్ళి చెప్పే ధైర్యం మీకు లేదా? మీ పార్ట్నర్ కి మీకు మధ్యన లవ్ తగ్గిపోయిందా? కానీ మాట్లాడి సాల్వ్ చేసుకోవడానికి మీ ఇగో అడ్డొస్తుందా? మీకెవడి మీదైనా బీభత్సమైన కోపం ఉందా? కానీ వాళ్ళని ఏదో ఒకటి పీకే సత్తా మీకు లేదా? ఏం పర్లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి ఇంటర్నెట్ లో చాలా సొల్యూషన్స్ ఉంటాయి. కానీ వాటిలో ది మోస్ట్ ఎర్రిపుక్ సొల్యూషన్ ఏంటంటే తంత్రాలు మంత్రాలతో సోది చెప్పే లవడగాళ్ళు. నిమ్మకాయ రసంలో కజ్జికాయ ముంచుకుని తింటే పిల్లలు పుడతారని అంటారు. వైట్ పేపర్ మీద గ్రీన్ పెన్ ఇంక్ తో రాసి ఉమ్మూస్తే బ్రేకప్లు అవుతాయి అని అంటారు. సంకలో ఉల్లిపాయ రుద్ది వాళ్ళకి ఆ వాసన ఇస్తే వాళ్ళు మనతో లవ్ లో పడతారు అని అంటారు. బేవర్స్ సొల్లన్నీ చెప్తారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇన్ అ కంట్రీ వేర్ ఈగోస్ ఆర్ ఫ్రాజైల్, ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ ఇస్ అ టాబూ అండ్ కన్సెంట్ ఇస్ అ జోక్, ఇలాంటి ఎర్రిపుక్ సలహాలు ఇచ్చేటోళ్ళు బాగానే డెవలప్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు కూడా చూడండి వాళ్ళు ఎలా రాత పుట్టిస్తారో చూడండి. గుట్ట గుట్ట తిరిగే తోదా బిమ్మసారి గుట్టకి కునికందే తోదా నీ గుట్ట సాయిన నాకు తెలుసు బిమ్మసారి బోల్ల కాదు మారిపోరా కట్ల కదవ తీసుక బిమ్మసారి పేద బాయికి నాలు పోతే వాళ్ళు కన్నులు వాను మీద బిమ్మసారి జోదు చెత్తులు కదవ మీద. ఎల్లుల్లిపైకి మధ్యన 3 ముళ్ళు వేసి హనీలో మ్యారినేట్ చేస్తే నీకు నీ పార్ట్నర్ కి మధ్యన లవ్ పుట్టుకొస్తుందా? అలా ఎలా అవుతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ చేసుకోకుండానే పార్ట్నర్స్ ఎట్లా అయ్యారు? పోనీ అరేంజ్ మ్యారేజా అంటే ట్రై చేయండి, టైం స్పెండ్ చేసుకోండి, ఒకరిని అర్థం చేసుకోనికి ట్రై చేయండి, లవ్ అప్పుడే వస్తుంది. ఇలా గార్లిక్ ని మ్యారినేట్ చేస్తే మనుషుల మధ్యన ఫీలింగ్స్ జనరేట్ అయిపోవు. ఇల్లంతా గబ్బు తెంగడం తప్ప ఏమవ్వదు. అరే చూడ్డానికి మంచి చదువుకున్న ఆమెలా ఉంది, ఇలాంటి యూజ్లెస్ పనులు ఎందుకు చెప్తుంది ఈమె? పిచ్చండి ఇది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒకటే, బీయింగ్ ఇల్లిటరేట్ ఇస్ అ మైండ్ సెట్, నాట్ అ క్వాలిఫికేషన్. నువ్వు బీటెక్ ఎంటెక్ పిహెచ్డీలు అన్ని చేసి కూడా ఇలా ఇల్లిటరేట్ గా బిహేవ్ చేయొచ్చు, అండ్ డాక్టర్లు అయ్యి కూడా టెర్రరిస్ట్ మైండ్ సెట్ తో ఉండొచ్చు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఈ వీడియో చూపిస్తున్న బ్రాస్లెట్ పేరు టైగర్ ఐస్ బ్రాస్లెట్ మాట. దీన్ని ధరించడం వలన అడవిలో సింహం ఏ విధంగా అయితే సింహం అడవికి రాజులాగా ఉండిద్దో అదే విధంగా వీళ్ళ జీవితం కూడా అన్నిటిలోనూ పవర్ఫుల్ స్థాయిలో ఉంటారన్నమాట. పొలిటికల్ గా నెంబర్ 1 స్థాయిలో ఉంటారు, డబ్బు పూర్వకంగా నెంబర్ 1 స్థాయిలో ఉంటారు. ఎవరైనా సరే ఉద్యోగం రాలేదనుకుంటున్న వాళ్ళు దీన్ని ధరించడం వల్ల వాళ్ళకి త్వరలో ఉద్యోగం వచ్చింది. మంచి మార్కులతో పాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు దీన్ని ధరించడం వల్ల వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇంక చెప్పరా, ఇంక చెప్పు. ఇది వేసుకుంటే అదాని వచ్చి ఆస్తి రాసిస్తాడు, అంబానీ వచ్చి దత్తత తీసుకుంటాడు, మియా ఖలీఫా వచ్చి పెళ్లి చేసుకుంటది. చెప్పే అన్ని చెప్పే, నోటుకొచ్చిన నాన్ సెన్స్ అన్ని చెప్పే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. జీవితంలో ఏమి కష్టపడక్కర్లేదు, అమెజాన్ లో 600కి దొరికే బ్రేస్లెట్ వేసుకుంటే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయని చెప్పు. నోటుకొచ్చింది చెప్పితే నువ్వు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. శత్రువుల బాధలు తట్టుకోలేకపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు శత్రువులు ఎవరైతే ఉన్నారో అటువంటి శత్రువుల మధ్య విపరీతమైన గొడవ పెట్టి తన్నుకునే విధంగా చేసుకుంటే పవర్ఫుల్ గల యంత్రం మాట. ఇది చూసి నాకు ఒకటే ఒక మాట చెప్పాలనుంది, ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ మిడిల్ ఫింగర్స్. లేకపోతే ఇద్దరి మధ్యన గొడవ పెట్టించడానికి కూడా యంత్రాలు ఉన్నాయంటే ఇంకా ఏ లెవెల్లో డెవలప్ అవుతున్నాం మనము, అది మీ హూకే వదిలేస్తున్నాను నేను. కింద భాగంలో మీ శత్రువు పేరు ఎక్కడ రాయని, పైన ఇంకో శత్రువు పేరు రాయండి. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఆ తుప్పు పెట్టిన మీద ఈ విధంగా గుచ్చేసి మళ్ళీ దీనికి వచ్చేసి ఈ విధంగా పెట్టండి అన్నమాట. పేపర్ మీద ఎర్రి పువ్వు బొమ్మ గీసి దాని మీద ఏవేవో మంత్రాలు రాసి నీ శత్రువుల పేరు రాసి మేకు పెట్టి గుచ్చితే వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగిపోద్దంట. ఆ తుప్పు పట్టిన మేకు ఎవడైనా నీ బుర్రలో దోపాడారా? లేకపోతే ఏం మాట్లాడుతున్నావు? ఆ తుప్పా సెదవా ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? కింద పెట్టేసి దీని మీద మీ చుప్పుతో 3 దెబ్బలు కొట్టండి చాలు. అంటే వాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు విపరీతమైన గొడవలు జరిగి తన్నుకొని వస్తారు. ఇది చూసి నన్ను నేను కొట్టుకోవాలని ఉంది చెప్పుతో.
ఈ వీడియో చేసినోడికి నేను పెట్టే శాపం ఏంటంటే వీడింటి నుండి బయటికి వెళ్ళే ప్రతిసారి ఒక నల్ల పిల్లి ఎదురవ్వాలి అండ్ ఎమ్మటే ఒక అరటిపండు తొక్క మీద కాలేసి జారి పడిపోవాలి. మరి లేకపోతే ఈ పని చేస్తే అంట తన్నుకుని సస్తారంట శత్రువులు. ఇజ్రాయెల్ పాలెస్టీన్ వార్ కి కారణం వీడేనేమో, రష్యా యూక్రెయిన్ గొడవలకి కూడా కారణం వీడేనేమో, అంతెందుకు నాకు వెయిట్ లాస్ కి మధ్యన గొడవకి కారణం కూడా వీడేనేమో. తుప్పా సెదవా అమ్మా, 90 కేజీలు ఉన్నాను నేను ఆల్మోస్ట్. మీరు ఇష్టపడుతున్న స్త్రీని 24 గంటల్లో వశం చేసుకోవచ్చా? ఈ వీడియోలో చూపిస్తున్న యంత్రం చాలా పవర్ఫుల్ గల యంత్రం. ఒకవేళ మీరు పురుషుని వశం చేసుకుంటుంటే పురుషుడి పేరు ఎదురుగా బిన్ అని రాయండి. ఒకవేళ మీరు స్త్రీని వశం చేసుకుంటుంటే స్త్రీ పేరు ఎదురుగా బింతే అని రాసి, ఆ రాసిన యంత్రాన్ని మీరు ఫోల్డ్ చేసి దాన్ని మీరు ఒక తాయితులో పెట్టి మీ భుజానికి కట్టుకొని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడినట్లయితే వాళ్ళు 24 గంటల్లో మీ చేతిలో ఉండటం అనేది జరిగింది. అసలు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడితే సరిపోద్ది. పేపర్ ముక్క మీద నోటికొచ్చిందంతా రాసి దాన్ని తాయెత్తు చేసి తైతకలాడాల్సిన అవసరం లేదు. మోరోవర్ 24 గంటల్లో వశం అవ్వడానికి వాళ్ళు ఏమైనా అమెజాన్ ఆర్డర్ ఇవాళ పెడితే రేపు వచ్చేయడానికి. అయినా వశం అవ్వడం ఏంట్రా, మనుషులు రా, వస్తువులు కాదు వశం అవ్వడానికి. కలిస్తే పార్ట్నర్స్ అవుతారు, ఓనర్స్ అవ్వరు. ఇదేంటి ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలా ఏంటి? చూపిస్తున్న స్త్రీగారి పురుషులు ఎవరైనా సరే మీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పవర్ఫుల్ గల వశీకరణ యంత్రం ఈ రోజు మీకు చూపిస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా? చూద్దాం. 7896214316 ఈ యొక్క యంత్రం తయారు చేసుకోండి. దాని మీద ఎటువంటి పేర్లు రాయబాకనమాట. యువతలు వచ్చేసి రెండో యంత్రం చూపిస్తుంది. ఈ యంత్రం ఈ విధంగా రాయండి. పైన వచ్చేసి స్త్రీ పేరు, కింద వచ్చి పురుషుడి పేరు రాసిన తర్వాత ఈ రెండింటిని మీరు చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మీరు కరెక్ట్గా దీన్ని 5 గంటల టైంలోనే అక్కడే కూర్చొని మీరు కాల్చి వేసినట్లయితే మీరు కోరుకున్న స్త్రీ కనుక ఎవరైనా సరే మీ దగ్గర పరిగెత్తుకు రావడం అనేది జరిగింది అనమాట. ఇందాక 24 గంటలు అన్నాడు, వీడైతే ఏకంగా 5 అవర్స్ అంటున్నాడు. ఎక్స్ప్రెస్ సర్వీస్ ఇది. వసీకరణ కూడా స్పీడ్ పోస్ట్ లో చేయొచ్చు అకార్డింగ్ టు దిస్ నపుంసక్. నెక్స్ట్ స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసినంత ఈజీగా చేయొచ్చు వసీకరణ అని అంటారేమో. చూస్తుంటే ఇట్లానే ఉంది, చెప్పేటట్టే ఉన్నారు. ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా లేకపోతే మీ భార్య భర్తను ఎవరైనా సరే వాళ్ళని చాలా సింపుల్ గా ఈ రోజు నేను చెప్పే ఈ యొక్క బిర్యానీ ఆకు మీద రమ్, స్త్రీ పేరు బ్రూమ్ అనేది ఈ శాపర వశీకరణ మంత్రాలు అన్నమాట. రాసిన తర్వాత దాని కింద ఒక పూత ఉండాలి, లవంగా చూడండి. ఇటువంటి లవంగా తీసుకుని అక్కడ కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ ఎవరి పేరు అయితే మీరు రాశారో వాళ్ళ మనసులో తెలుసుకుని చక్కగా అక్కడ కూర్చొని కాల్చి వేయండి. ఇది కాల్చి వేసిన మీకు 24 గంటలు 48 గంటల్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ గానీ మెసేజ్ గానీ రావాలి. లేదనుకుంటే మీకు 11 days లో వాళ్ళు ఎక్కడున్నా సరే కంపల్సరీ మేము ముందుకు రావడం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గా బిర్యానీ ఆకుతో వశీకరణ. బిర్యానీ అని అన్నాను చూడిందాక, నేను ఎర్రిపుకుని. వీడెవడో బిర్యానీ ఆకు మీద లవంగం గుచ్చి టిండర్ది అని బంబల్ది దందా మడ్డ గుడిపించేలా ఉన్నాడు. బిర్యానీ ఆకు సైంటిఫిక్లీ దీన్ని లారస్ నోబిలిస్ అని అంటారంట. కర్నల్ వంటల ప్రపంచంలో దీన్ని బే లీఫ్ అని అంటారంట. ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నెన్నో రీసెర్చ్లు చేసి ఆ ఆకువి ప్రాపర్టీస్, హెల్త్ బెనిఫిట్స్ అండ్ టేస్ట్ ని ఐడెంటిఫై చేసి ఆ ఆకుకి ఒక వాల్యూ ఇచ్చారు. సో మచ్ సో దాట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి మన దగ్గర నుండి దోచుకున్న స్పైసెస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్పైసెస్ ఈ బిర్యానీ ఆకు. ఒకవేళ వాళ్ళకి ఇలా వశీకరణాలు కూడా చేయొచ్చు అని తెలుసుండుంటే మన జోలికే వచ్చేటోళ్ళు కాదు కదరా, పిచ్చోళ్ళు దేశం అని చెప్పని వెళ్ళిపోయేటోళ్ళు కదా ఇల్లు. మనకి ఎన్నో బాధలు తీరేవి. అండర్ రేటెడ్ రా ఇవన్నీ. బిర్యానీ ఆకు పైన ఇలా రాసాను. దీనమ్మ మళ్ళీ వచ్చింది బిర్యానీ ఆకు. ఛీ, మనం రెడ్ పెన్ కాకుండా ఇలాగా బ్లూ గానీ గ్రీన్ గానీ ఆకు మీద ఇలా రాసి ఆ ఆకుని కాల్చేయండి. ఒక ఆకు కాల్చిన తర్వాత మొత్తం అది అలా అయిపోతుంది కదా. ఆ దాన్ని మనము ఇక బయటికి బాల్కనీలోకి వెళ్ళి పైకి గాలికి ఊదేసేయాలి. నా కోరిక నెరవేరాలి స్వామి అని చెప్పేసి నెరవేరిందనే అనుకోవాలి. ముందు నమ్మకంతో పనిచేయండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాల్చి బూడిద చేసిన తర్వాత వాళ్ళు ఎట్లా చదువుతారు? అక్కడేం రాసి ఉండదు, మొత్తం కాలిపోయింది. నీ కోరికని నువ్వే కాల్చుకుని మళ్ళా అది తీరలేదు ఏంటని చెప్పని నువ్వే వాళ్ళని బూతులు తిట్టుకుంటావు. ప్లస్ ఇవన్నీ చేస్తే నువ్వు పెద్ద ఎర్రిపూకు అని కూడా అనుకుంటారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పోనీలే, కనీసం ఆ బిర్యానీ ఆకు లవంగం ఇలా అన్న పనికొస్తుంది. బిర్యానీ తింటున్నప్పుడు వాటిని తీసి అవతల పారేస్తాం, నోట్లో వస్తే బండ బూతులు తిట్టుకుంటాం. ఏదో పర్పస్ ఉంది దానికి. ఇప్పుడు మునగాకు స్వయంగా వెళ్ళి మీరు సేకరించి తెచ్చుకొని ఆ యొక్క మునగాకును మెత్తగా ఒక ముద్దలాగా పేస్ట్ లాగా దంచుకోండి. దాన్ని పక్కకు తీసుకొని ఒక ముద్దలాగా తయారు చేసి మీరు ఉదయం పోసినటువంటి మూత్రాన్ని ఒక గిన్నెలో పట్టి పెట్టుకొని వాట్
వాట్ నేను విన్నది కరెక్టేనా? దాన్ని పక్కకు తీసుకొని ఒక ముద్దలాగా తయారు చేసి మీరు ఉదయం పోసినటువంటి మూత్రాన్ని ఒక గిన్నెలో పట్టి పెట్టుకొని మూత్రమా? ఆంటీ ఏం మాట్లాడుతున్నారు ఆంటీ మీరు? ఏయ్ మూత్రం ఏంట్రా ఇది? మూత్ర విసర్జనం కాదు ఇది, మూత్ర వశీకరణం అంట. మీరు ఉదయం పోసినటువంటి మూత్రాన్ని ఒక గిన్నెలో పట్టి పెట్టుకొని ఆ యొక్క ముద్దను ఆ గిన్నెలో వేసేయండి. వేసి ఒక రోజంతా నానబెట్టండి. ఆంటీ అది వచ్చండి, కంబూచా కాదు, అలా పక్కన పెట్టి ఫర్మెంట్ చేయడానికి. మరుసటి రోజు ఉదయాన్నే తీసి దాన్ని ఆ యొక్క మూత్రాన్ని బయటపడేసి ఆ యొక్క పసరును పూర్తిగా పిండండి. వచ్చినటువంటి పసరును మీరు కోరుకున్నటువంటి వ్యక్తి బట్టలకు గాని చెప్పులకు గాని లోపల వైపు గనక రాసి అవి ఆరిన తర్వాత ఎవరైతే వాళ్ళు వేసుకుంటారో వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటారు. మీరు చెప్పినట్టు మీ మాట వింటారు. మునగాకు ఉచ్చ కాంబినేషన్ లో కొత్త రకమైన అత్తర్ తయారు చేస్తుంది ఈమె. అండ్ ఆ అత్తర్ రాస్తే అంట మనం చెప్పినట్టు వింటారంట అవతల మనిషి. అత్తర్ కాదది, బత్తర్. అది హిందీలో బత్తర్ అంటే దరిద్రం అని అర్థం. ఈ వీడియో చూసాక నా బతుకులాగా. మరి దీన్ని పెట్టిన తర్వాత ఆరబెట్టడం వల్ల వాళ్ళ చెమటకు పడుతుంది కాబట్టి బాడీలోకి ఈజీగా వెళ్తుంది. చాలా చక్కగా పనిచేస్తుంది. ఓహో, మళ్ళా దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు చూడు. సూపర్, సర్టిఫైడ్ సూపర్. ఎవరైనా మన మాట వినాలి అంటే మూత్రంతో 7 లవంగాలను తీసుకుని అరే మళ్ళీ మూత్రం వచ్చిందిరా నీ అమ్మచ్చే. అసలు ఈ మూత్రం ఫ్యాంటసీ ఏంట్రా బాబు అని అడగాలని ఉంది, కానీ ఆన్సర్ వినే ధైర్యం నాకు లేదు. చెప్పాగా బత్తరే నా బతుకు. ఇప్పుడే అత్తర్ తయారు చేస్తుందో ఈ ఆంటీ, చూద్దాం. మీ భర్త లేదా భార్య మీ మాట వినేలాగా చేసుకోవాలి అనుకుంటే ఉదయాన్నే మీ మూత్రాన్ని ఈ డబ్బాలో ఏదో విధంగా అయితే పట్టుకున్నామో అలా పట్టి పెట్టుకొని. ఆ ఉచ్చలో సోడా బబల్స్ ఎందుకు ఉన్నాయి ఆంటీ? ఫస్ట్ చూసి మౌంటైన్ డ్యూ అనుకుంటారు అందరూ. 7 లవంగాలను ఆ యొక్క మూత్రంలో వేయండి. ఒక 24 గంటలు నానిన తర్వాత మరుసటి రోజు తీయండి. తీసిన తర్వాత వాటిని నీడని ఎండించి వాటిని పొడిలాగా మెత్తగా చేసి మీరు వారికి ఇచ్చేటటువంటి కారంగా ఉండేటటువంటి పానీయం కానీ ఆహార పదార్థాల్లో కానీ పొడి చేసి కలిపించినట్లయితే వారంలో మీ మాట వింటారు. నా వల్ల కాదురా భయ్యా. అమ్మా, ఉచ్చతో మసాలాలు తయారు చేస్తున్నారు కదరా వీళ్ళు. ఈ కంబూచా మసాలా అత్తర్ చూసి నా లైఫ్ బత్తర్ అనుకున్నా, కానీ అంతకు మించిన బత్తర్ ఏంటంటే ఈ దరిద్రాన్ని నమ్మే దరిద్రులు. చూడండి ఒకసారి కామెంట్ సెక్షన్ ని. వెరీ స్వీట్, రెడ్ హాట్, డిఫరెంట్, ఎక్సలెంట్, థాంక్యూ. పిచ్చండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నేను అనుకున్నది జరిగింది, ఇట్స్ 100 వర్క్ అయింది. అవన్నీ నమ్మారంటే మీ బతుకు జట్కా బండి కాదు, బత్తర్ బండి అయిపోద్ది. థ్యాంక్స్ మేడం, నాకు 2 days లో జరిగింది. ఏం జరిగిందండి? ఏం జరిగింది? మూత్ర వశీకరణ. దీన్ని చూసి నాకేం అర్థమైందంటే, ఇందాక ఆల్రెడీ చెప్పా కదా నేను, బీయింగ్ ఇల్లిటరేట్ ఇస్ అ మైండ్ సెట్, నాట్ అ క్వాలిఫికేషన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 16.9k లైక్స్, 16.9k లైక్స్ గుద్దిదెంగండి మావా, గుద్దిదెంగండి. అలానే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఈ వీడియోని హైప్ దెంగించండి, అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ని వశీకరణ చేయండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూపుతో ప్యాకాట్ ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.